రాష్ట్రవచనములకు కారణభూతులైన మా ప్రేమ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంలో మీ పాద సన్నిధికి చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఎంతవరకు కీర్తన ద్వారా అలాగే కొన్ని పలుకుల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. మరికొన్ని మాటలు తెలియజేయబోచుండగా మీ బిడ్డలకు వినబుద్ధిని పుట్టించమని ఈ మాటల చేత పురుకొడబడుతూ ముందుకు అడుగులు వేయగలిగిన కృపను మీరు దయచేయండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేర్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు పేరిట నా శుభవందనాలు. అందరికీ వందనాలు. ఓకే, గత ఆదివారం నేను ఒక విషయాన్ని చెప్పాను. మనం అందరం కూడా ఏం చేయాలన్నాను, నూతన సంవత్సరంలో తీర్మానాలు చేయాలన్నాను. దానికి ముందుగా కొన్ని విషయాలు ఆలోచించి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు ఆలోచించి మనము ముందుకు అడుగులు వెళ్తాం. నూతన సంవత్సరము ఎలా ఉండాలి, నూతన సంవత్సరంలో ఎలా ఉండాలి అని కనుక మనం ప్రశ్న వేస్తే ఎలా ఉండాలనుకుంటారు? నూతన సంవత్సరంలో ఎలా ఉండాలనుకుంటారు? కొత్త బట్టలు వేసుకొని సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్ళి మంచి గుడ్డు తీసుకొని ఈ విధంగా గడపాలి అనుకుంటూ ఉంటారు. లోకంలో, సమాజంలో గత రాత్రి 12 దాటిని కానించి ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఎలా ప్రవేశించాలనుకుంటారంటే హ్యాపీగా. ఈ హ్యాపీనెస్ ఎలా వచ్చింది? కొంతమందికి ఏమో ఉండాలి వచ్చింది, కొంతమంది ఏమో స్నేహితుల ద్వారా వచ్చింది, కొంతమంది కేక్ని సెలబ్రేషన్ చేసుకుంటే ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు. అయితే నూతన సంవత్సరంలో మనం ప్రవేశించిన మనం ఎలాగా ఉండాలి అంటే గమనించాలి పిల్లలు. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రేమించి ఒక అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే ఒక మాట రాస్తున్నాడు చూడండి, కీర్తన గ్రంథంలో 103వ అధ్యాయంలో ఒక మాట రాస్తున్నాడు. మాట చూద్దాం ఇక్కడ. 103వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే మొదటి నుండి చూడండి, 103 మొదటి నుంచి చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. చాలండి, ఇక్కడ ఆగుతాం. దేవుడు మనకు ఉపకారం చేశాడా లేదా? చేశారన్నా కాదు. దేవుడు మనకు ఉపకారం చేశాడు. ఎందుకంటే మనకంటే జ్ఞానం కలిగిన వారు, బలం కలిగిన వారు, అందచందాలు కలిగిన వారు అందరు కూడా మన కళ్ళ ముందు ఎంతో మంది వెళ్ళిపోయారు. అవునంటారు కదా, చాలా మంది మన స్నేహితులు, బంధువులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది అయితే హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది అయితే వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయితే 2026 చూడటానికి దేవుడు మనకి ఉపకారం చూపించాడా లేదా? చూపించిన దేవునికి మనం ఏం చెల్లించాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలి అంటే దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలంటే దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచిస్తే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, ఎన్నో పరిస్థితుల్లో నుండి, ఎన్నో ప్రమాదాల నుండి మనల్ని తప్పించాడు. మరి వీటన్నిటిని బట్టి దేవుడికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. భక్తుడు అంటాడు, నా ప్రాణమ యెహోవా చేసిన ఉపకారంలో దేనిని మరొకము అంటారు. అంటే దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే నేటి సమాజం ఏమైపోతుందంటే ఎలాగ ఉంది అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానేస్తుంది. ఎవరో తెలుసా? ఆయన
ఎరిగిన వారే దేవుడికి ఏం చెల్లించట్లేదంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లా. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో మాట రాస్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాస్తూ ఉంటాడు. 21వ వచనంలో ఒక మాట రాస్తూ ఉంటాడు. చూడండి పిల్లలు, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. 21వ వచనం, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైంది. జాగ్రత్తగా చూడండి పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి లెటర్ రాస్తూ ఏం చెబుతున్నాడు అంటే, మరియు వారు దేవుని ఎరిగి, దేవుని ఎరగడంలో కాదు, దేవుని ఎరిగి కూడా ఏం చేయట్లేదంట, దేవునిగా ఆయనకి ఏం చేయట్లా, మహిమపరచట్లేదు. దేవుని ఎరిగి కూడా దేవుని మహిమపరచట్లేదు, దేవునికి ఏం చెల్లించట్లేదంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లా. అంటే దేవుడిచ్చిన అవకాశాలు, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన తప్పించిన ప్రతి పరిస్థితిని బట్టి దేవుడికి ఏం చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఏం తెలియజేస్తున్నారంటే, రోమాలో ఉన్న సంఘానికి లెటర్ రాస్తూ చెబుతున్నాడు, వాళ్ళంట దేవుని ఎరిగి కూడా దేవుడిని ఏం చేయట్లా, మహిమపరచట్లా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లా. ఇదే కోప చెందిన నేటి సమాజం ఉందంటారా లేదంటారా? ఉందంటారా లేదంటారా? దేవుడు ఎన్నో ప్రమాదాల నుండి తప్పించాడు, ఎన్నో అవకాశాల నుండి తప్పించాడు, ఎదురవుతున్న ప్రతి సమస్యల నుండి తప్పించాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి మహిమపరచడానికి అవకాశాన్ని ఇస్తుంటే దేవుణ్ణి ఏం చేయట్లేదు, మహిమపరచట్లేదు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, ఎరగిన వాళ్ళ గురించి అంటే పక్కన పెట్టేసాడు, ఎరగిన వాళ్ళ గురించి మనం పక్కన పెట్టేసాడు. వాళ్ళు ఎరగలేదు కాబట్టి దేవుడు గొప్పతనం తెలియదు, దేవుడు ఇస్తున్న అవకాశాలు తెలియదు. మరి దేవుడు తెలుసుకున్న వాడు కూడా ఎలా ఉంటున్నారు తెలుసా? ఏ విధంగా ఉంటున్నారు తెలుసా? దేవునికి మహిమ తీసుకురావాల్సిన మనుషులు దేవునికి మహిమపరచట్లేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. పౌలు గారు రాస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? వాదన పెట్టుకుంటున్నారు. వెళ్ళాలంటావా? వెళ్తే ఏముండలేదు, మీరు చేయొచ్చా, చేయకూడదా, ఏమైంది, ఇలాగ వాదన పెట్టుకోవడం మొదలవుతున్నారు. గమనించండి, వాదనలు ఏమైపోతున్నారు, వాళ్ళు వ్యర్థుడుగా మారిపోతున్నారు. గమనించండి. ఇలా అంటే దేవుడు ఇస్తున్న ప్రతి అవకాశాన్ని బట్టి మనం దేవుడికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవుడికి ఏం చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు. యెహోవా మనకి చేసిన ఉపకారములు, మనం దేనికి మనకి ఏం చెల్లించాలంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించడం. చూడండి, కీర్తన గ్రంథం 116వ అధ్యాయంలో కూడా మనం మాటలు రాస్తాడు. 116వ అధ్యాయంలో కూడా ఎలా చెల్లించాలి కొన్ని మాటలు రాస్తుంటాడు. 116వ అధ్యాయం కీర్తన గ్రంథము 116వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నేను ఆయనకి ఏమి చెల్లింతును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన. 17వ వచనం చూడండి, 17వ వచనం, నేను నీకు కృతజ్ఞతార్పణను అర్పించదును, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిర ఆవరణంలోను యెరూషలేములోను నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించదును. అంటే గమనించండి పిల్లల, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. యెహోవా నాకు చేసిన ఉపకారాలు అన్నిటిని బట్టి భక్తులు అంటున్నాడు, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే కొత్త నిబంధనలోకి వచ్చేపాటి పరిస్థితులు ఎలా, పాత నిబంధనలు కూడా చాలా మంది ఏం చేశారంటే దేవునిగా మహిమపరచలేదు. దేవుడు ఇస్తున్న అవకాశాలని, అంటే సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనిషికి ఇస్తూ ఉన్నప్పుడు దేవుడికి ఏం చేయాలంటే, ఇదిగో 2025 అంతా మనం కాపాడాం, ఆ కాపాడిన దానిని బట్టి ఎవరైనా మనకు ఒక మేలు చేశారు ఏం చెబుతాం, వెంటనే ఏం చెబుతాం, థ్యాంక్స్ అండి,
చూడండి, ఒక్క గ్లాస్ నీళ్ళు ఇస్తే, లేకపోతే ఏమన్నా పక్కన పెన్ను కానీ ఫోన్ కానీ పడిపోయింది అనుకో, తీసి ఇంకా ఏమంటాం థ్యాంక్స్ అంటే మనిషికైతే చెబుతున్నారు కానీ ఎవరికి చెప్పట్లేదు. బ్రతికించిన దేవుడి గురించి మటుకు, దేవునికి మటుకు ఏం చెల్లించట్లా, థ్యాంక్స్ చెల్లించట్లా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. గమనించండి, మనము ఈ నూతనమైన సంవత్సరంలో ఎలా ఉండాలి అంటే, గమనించండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి భక్తులు ఎలా చెల్లించారు కొన్ని మాటలు చూడగలిగితే, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన నామమును ప్రకటన చేయండి, ఆయన కార్యములను జనులలో తెలియజేయండి, ఆయన గురించి పాడుడి, ఆయనను కీర్తించి, ఇలాగ ఎన్నో విషయాలు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటున్నాడు. మరొక చాట కూడా చూడండి, మరొక చాట కూడా మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 45వ అధ్యాయం, కీర్తన గ్రంథము 45వ అధ్యాయంలో కూడా మనకు మాట రాస్తూ ఉంటాడు. 45వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఇక్కడ కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, కీర్తన 45వ అధ్యాయం 17వ వచనం. సర్వకాలం జనములు సర్వకాలము, ఏ కాలం అంట? సర్వకాలం దేవుడు ఏం కోరుకుంటున్నా, ఏం చెల్లించాలని కోరుకుంటున్నాడంటే, ఇతను ఏమంటున్నాడంటే, కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. సర్వకాలం ఏం చెల్లించాలంట అంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అంటున్నాడు. గమనించండి, సర్వకాలం ఒక్కరోజు మాత్రమే కాదు. చెల్లిస్తే చాలా మంది ఈ కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తారు చెప్పండి? ఎప్పుడు చెల్లిస్తారు? ఏదైనా మీరు అయితే ఒక రోజు పెట్టేసుకొని ఆ రోజు ఏం చెల్లిస్తారు? ఒక్కరోజు వరకు దేవుడికి ఏం చెల్లిస్తారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేసి ఇంకా ఆ తర్వాత రెండో రోజు నుంచి ఏమి ఉండదు. కానీ భక్తుడు అంటున్నాడు, ఇదిగో ఈ ప్రజలందరూ కూడా సర్వకాలం నీకేం చెల్లిస్తారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అంటున్నారు. ఈ కీర్తన కోరాహు కుమారుడు రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారు? కోరాహు కుమారుడు రాస్తున్నారు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, సర్వకాలం దేవుడికి ఏం చెల్లించాలి? మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ నేను సమాజం ఎలాగ మారిపోయిందంటే, దేవునికి మహిమపరచలేకపోతుంది. దేవుడికి ఏం చెల్లించట్లా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లా. అయితే మనం ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాం, అవకాశాన్ని ఇచ్చాం, ఇదిగో ఇది 2026లోకి ప్రవేశించడానికి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చామని దేవుడికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకో మాటను కూడా చూడగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. ఈ కృతజ్ఞత విషయంలో మనము విస్తరించాలి అని అక్కడ రాయబడుతుంది. చూడండి, కావున ఆయన యందు వేరుపారిన వారై మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. వినండి జాగ్రత్తగా, ఒక విషయాన్ని చెబుతున్నాడు. ఏం చెబుతూ ఉన్నాడంటే, కృతజ్ఞతాస్తుతులు ఆయన యందు మనం ఎలా ఉండాలి అంటున్నాడంటే, ఆయన యందు విశ్వాసమందు స్థిరపరచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఏమవ్వాలంట? విస్తరించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయం గమనించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే
విస్తరించాలి. గమనించగల ఒకసారి ఆలోచించాలి. అంటే నూతనమైన సంవత్సరంలో మనం ఎలా ప్రవేశించాలి అంటే, ఏ విధంగా ఉండాలి అంటే, దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే కొంతమంది అయితే దేవునిగా మహిమపరచాలి. ఎవరు అంటే తెలిసిన వ్యక్తులే, దేవుని ఎరిగిన వ్యక్తులే దేవునికి ఏం చెల్లించాల? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే ఈ ఉదయకాలం, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి మనం పరిశీలించుకున్నాం. దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, నాకు ఈ స్థితిని ఇచ్చావు, ఆకలి తెచ్చావు, ఆహారాన్ని ఇచ్చావు, మంచినీళ్ళు ఇచ్చావు, సమస్తాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలి మనం? కృతజ్ఞతాస్తుతులు. చాలా మంది తినటానికి లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? ఉండాలి లేదా? మనకైతే తినటానికి, ఉండటానికి అన్నిటినీ సమృద్ధి ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఆ ఇచ్చిన దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా లేదా? చెల్లించబద్దులమా కదా? ఖచ్చితంగా మనం దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోదిగా మనం ఆలోచించగలిగితే మనల్ని మనము పరీక్షించుకోవడం మొదలు పెట్టాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి అంటే, మనం దేవునికి అవిధేయంగా బ్రతికుంటామా లేదా? గత సంవత్సరం అంతా దేవునికి అవిధేయంగా బ్రతికేమా లేదా? ఎన్నోసార్లు దేవునికి మాట ఇచ్చాము, ఎన్నోసార్లు దేవునికి అవిధేయంగా బ్రతికాము. ఎందుకంటే మన విషయమే మనం చూసుకోవాలి. కానీ నేను సమాజం ఎలా ఉందంటే, మన గురించి మనం చూసుకోవాలి. మరి ఎవరి వైపు చూద్దాం? పక్కన వాళ్ళ వైపు చూడటం మొదలు పెడతాం. పక్కన వాళ్ళ వైపు చూసామంటే గమనించడం పిల్లరా, మన పరిస్థితి ఏమి కనపడిందా? ఉరిగిందని కూడా ఇద్దంట. ఏమనుకుంటే చెప్పండి, నేను ఎంత ఎర్రగుంటాను చూడు అనుకునేదంట. కానీ దాని కింద ఏముంది? నలుపు ఉంది. గమనించండి పిల్లరా, ఎదుటి వ్యక్తుల గురించి అసలు చూడటం మానేసే మనల్ని మనం పరిశీలించుకోవడం మొదలు పెట్టాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవడం మొదలు పెట్టాలి. మనల్ని మనం ఆలోచించుకోవడం మొదలు పెట్టాలి. గమనించాలి, బైబిల్ గ్రంథంలో కొంతమంది వాళ్ళు ఆలోచించుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళని పరిశీలించుకోవడం మొదలు పెట్టారు. గమనించాలి, కొన్ని విషయాలు కనుక మనం చూడగలిగితే చూడండి. ఒకసారి కీర్తన గ్రంథం 139వ అధ్యాయం, కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23వ వచనం, కీర్తన గ్రంథము దేవా నన్ను పరిశోధించి నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొను. నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. గమనించండి, ఇక్కడ ఒక విషయాన్ని చూద్దాం జాగ్రత్తగా. ఇక్కడ భక్తుడైన దావీదు గారు ఈ కీర్తన రాస్తే ఏం తెలియజేస్తున్నాడు అంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు. అంటే తనను తాను ఏం చేసుకుంటున్నాడు? 139వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం. తను ఏం చేస్తున్నాడంటే, తనను తాను ఏం చేసుకుంటాడంటే పరిశీలించుకుంటాడు. ఈ రోజు మనల్ని మనం పరిశీలించుకోగలుగుతున్నామా? మన వైపు మనం చూసుకోగలుగుతున్నామా? మన పరిస్థితుల గురించి మనం ఆలోచించగలుగుతున్నామా? మన పరిస్థితుల గురించి పక్కన పెట్టేసి పక్కన వాళ్ళ ఊళ్ళో పరిస్థితులన్నింటినీ మనం ఏం చేస్తూ ఉంటాం? పరిశీలిస్తూ ఉంటాం. అయితే ఈ నూతనమైన సంవత్సరంలో ఈ మొదటి తారీఖున ఒక్కసారి మన వైపు మనం కొన్ని చూసుకోవడం మొదలు పెట్టాలి. మన వైపు మనం చూసుకోవాలి. పక్కన వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి మనం పాడైపోతాం. అందుకనే మత్తయి రాసిన సువార్తలో కూడా ఏమంటాడంటే, నీ కంటిలో ఉన్న నీ కంటిలో ఉన్న దూలాన్ని ఎంచక ఎదుటి కంటిలో ఉన్న వారిని నలుసులు వస్తూ ఉంటారు. మనలో ఏ లోపంలో చూసుకోవాలి, మన వైపు మనం చూసుకోవాలి. అయితే ఒక్కసారి మన వైపు మనం చూసుకుంటే దేవునికి ఆయాసకరమైన ఉంటాయా లేవా? ఎన్నోసార్లు దేవునికి మాట ఇచ్చాం, ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో అడుగులు వేయాలనుకున్నాం, ఎన్నోసార్లు దేవుని సన్నిధిని విడిచిపెట్టామా లేదా?
విడిచిపెట్టాం. ఆయన దుఃఖపరిచామా లేదా? దుఃఖపరిచాం. అందుకని ఒక్కసారి మనం పరిచయం, అయ్యా నీకు ఆయాసకరమైన ఎక్కడ ఉంటుంది? నా నోటి మాటల ద్వారా, నా చూపు ద్వారా, నా ఆలోచన ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎక్కడ నీకు ఆయాసకరంగా నేను బ్రతుకుతున్నాను? ఒక్కసారి నన్ను పరిశీలించు. చూడండి ఆ భక్తుడు ఎలాగా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించడం. పిల్లలు, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకున్నాము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకున్నాము, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందు ఉందేమో చూడము. అంటే దేవునికి ఆయాసకరమైన మార్గం మన ఎందు ఉంటే ఏం చేస్తాడు? నిత్య మార్గం మనం నడిపించగలుగుతామా? లేదు పిల్లలు. అందుకని ఒక్కసారి మన వైపు మనము చూసుకోవాలి. మన వైపు మనం చూసుకోవాలి. చూడండి యెషయా గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో ఆయన ఒక మాట రాస్తున్నాడు. చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఆయన ఒక మాట రాస్తున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుండి చూడండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా 5వ వచనం చూద్దాం. ఇది అంతా కూడా మీకు తెలిసిందే కాబట్టి అక్కడ ఆయన మృతి పొందిన తర్వాత శరాపులు కెరాపులు పరిశుద్ధులు అని స్తుతిస్తున్నట్టుగా ఎన్ని కనబడుతున్నాయి. అయితే ఇక్కడ 5వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యలో నివసించువాడును, నేను నశించితిని. గమనించండి, ఇక్కడ ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే గమనించండి పిల్లరా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను. గమనించాలి పిల్లరా, ఏమంటున్నాడంటే తన వైపు తాను చూసుకున్నప్పుడు నేను ఏమంటున్నానంటే అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నివసించు. అంటే మనుషులు ఏమన్నా మంచివాడు ఉన్నారా? సమాజం ఏమన్నా మంచిగా ఉందా? చెప్పండి పిల్లలు, ఎవరున్నా మంచిగా ఉన్నారా? అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏ భేదము లేదు, అందరూ ఏమైపోయారంట? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నా. అంటే దేవుడు ఏం చెబుతున్నాడు? ఒక్కసారి మీ వైపు మీరు చూసుకున్నా, అంటే మన వైపు చూడడం పక్కన పెట్టేసి పక్కన వాళ్ళ వైపు చూడటం వల్ల మనలో ఏం పెరిగిపోతుందో తెలుసా? చేదైన వేరు మూలుస్తుంది. మన పరిస్థితి ఎలా మారిపోతుందంటే పక్కన వాళ్ళ వైపు చూడటం వల్ల మనము పతనమైపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా 10వ అధ్యాయంలో ఏమంటాడంటే తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా చూసుకోవాలంటే ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో చూడండి పిల్లలు. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమనుకుంటున్నారు? ఏం పర్లేదు, నేను నిల్చున్నాను, నాకేం పర్లేదు అని చెప్పి ఏ కాలానికి ఏం చేస్తారు? ఎటువైపు చూస్తారు? ఎటువైపు చూడటం మొదలు పెడతారు? పక్కన వైపు చూస్తూ ఉంటారు. కానీ పిల్లల మన వైపు మనము చూసుకోవాలి. ఏంటి సంవత్సరం నా పరిస్థితి ఏంటి అని మన వైపు చూసుకుంటే మన లోపాలు కనపడదే లేదు. మనం ఎక్కడ ఎవరికి అవిధేయంగా బ్రతికాము, దేవుడికి ఎక్కడ అవిధేయంగా బ్రతికాము అనేది మన లోపాలు మనము చూసుకోవడం మొదలు పెట్టాలి. చూసుకొని ఏం చేయాలి? సరి చేసుకోవడం మొదలు పెట్టాలి. చూసి వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుసు లోపం ఉన్నది, తెలుసా? నా లోపం నాకు తెలుసు. వాటిని ఏం చేయాలంటే సరి చేసుకోవడం మొదలు పెట్టాలి. సరి చేసుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. గమనించడం పిల్లరా, అంటే అతిక్రమము దాచిపెట్టువాడు ఏమవుడంట? వర్ధిల్లడు. కాబట్టి
మనం ఏం చేసుకోవాలంటే ఒకసారి చూసుకోవడం మొదలు పెట్టాలి. అందుకని మరి ఇప్పుడు మాటలు కూడా చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను కైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకో. ఇక్కడ ఇది ఎవరి గురించి రాస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల గురించి రాస్తున్నాడు. ఎవరి గురించి రాస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల గురించి రాస్తూ ఏం తెలియజేస్తున్నాడు? మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయం తెలుసుకున్నట్టుకు. అంటే దేవుడు కొన్ని మనము పరిశీలించుకుంటామో లేదో అని చూడండి. ఆజ్ఞలు గైకొంటామో లేదో అవకాశం మన చేతిలో ఇచ్చాడా లేదు? ఇచ్చాడు. అంటే సరి చేసుకోవాల్సింది ఎవరు? మనమే. మన ఎదురు ఏ పెట్టాడు? మేలు పెట్టాడు, కీడు పెట్టాడు. సరి చేసుకుంటే సరి లేదు, నేను సరి చేసుకుని నా ఇష్టం, నేను ఎవరు చెప్పిన విన్నాం అంటే గమనించండి. దేవుడు ఈ నూతనమైన సంవత్సరంలో మనం ఎలా ఉండాలి అంటే సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడంట ఇశ్రాయేలు ప్రజలకి. ఆజ్ఞలు ఇస్తే సరి చేసుకుంటారో లేదని చెప్పి 40 సంవత్సరాలు ఏం చేశాడు? వాళ్ళని అన్నాడు చెప్పేశాడు. ఈ రోజు మనం బ్రతికున్నాడే 2026 కూడా ఎందుకు ఇచ్చాడు తెలుసా? మనం చూసుకొని ఏం చేసుకోవాలి? మనం సరి చేసుకోవాలి. అంటే మన వైపు మనం చూసినప్పుడు, పరిశోధించుకున్నప్పుడు మనము సరి చేసుకోవాల్సిన అవకాశం ఎవరికి ఇచ్చాడని మనకే. నువ్వే చూసుకోవాలి. అందుకని మరొక మాటలు కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 59వ వచనంలో కూడా చక్కటి మాటలు రాస్తున్నాడు చూడండి. 119వ అధ్యాయం కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 59వ వచనంలో ఒక మాట వస్తాడు ఇట్లా. నేను పరిశీలన చేసుకుంటేని. ఏం పరిశీలన చేసుకున్నాడంట? నా మార్గమును నేను పరిశీలించుకుంటేని నీ శాసనముల తట్టు మరలుకుంటేని. అంటే మన మార్గము జీవ మార్గంలోకి వెళ్తున్నామా లేకపోతే ఏ మార్గంలో మనం నడుస్తున్నాం? భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే నా మార్గము నేను పరిశీలించుకుంటేని నీ శాసనముల తట్టు మరలుకుంటేని. అంటే సరి చేసుకుంటున్నాడు. పరిశీలించుకొని ఏం చేసుకుంటున్నాడు? మరలటం అంటే ఏంటి? మరలటం అంటే ఏంటి? మరలా తిరుగుతూ ఉన్నాడు. అంటే ఒకప్పుడు ఆయన మార్గం విడిచిపెట్టాడా? ఈరోజు మనం కూడా ఆయన మార్గాన్ని విడిచిపెట్టేసాం. విడిచిపెడతాం పిల్లలు. అయితే ఈ 2026లో పరిశీలించుకోవడానికి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? ఒక అవకాశం ఇచ్చాడు. అంటే మనం పరిశీలించుకోవడానికి, సరి చేసుకోవడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? ఒక అవకాశం ఇచ్చాడు. భక్తుడు అలాగే చూడండి. భక్తుడు నా మార్గం నేను పరిశీలించుకోవడానికి. మాకు ఒక్కసారి మన మార్గాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి? పరిశీలించుకొని ఏమవ్వాలి? మరలాలి. ఆయన మార్గంలో ఏం చేసుకోవాలి? మరలాలి. ఆయన మార్గంలోకి మనం ఒక అడుగు ముందుకి వేయటానికి ప్రయత్నించాలి. సరి చేసుకోవాలి. గమనించాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవుడికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఏం సరి చేసుకోవాలంటే మనలో ఉన్న లోపాలు సరి చేసుకోవాలి. మనలో ఉన్న ప్రతి లోపము సరి చేసుకోవాలి. సరి చేసుకొని ఏం చేయాలి అంటే ఒక మంచి తీర్మానంతో మనం ముందుకు అడుగు వేయాలి. దేవుడు ఎంతకాలం కాచి కాపాడాడు, సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఈ సరి చేయబడిన మనము ఒక తీర్మానంతో ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి. అవునంటారు కదా? బ్రతికించిన దేవుడికి మనం ఒక తీర్మానం చేసుకోలేదు. అవకాశాన్ని ఇచ్చిన దేవుడికి ఒక తీర్మానం తీసుకోలేదు, ఇవ్వలేదు. మనమేమో దేవుడి దగ్గరే తీసుకుంటాం అన్ని. చూడండి, రాత్రి అంతా కూడా, రాత్రి కానీ ఇప్పుడు కానీ ఏం పంచుతూ ఉంటారు?
ఏం పంచుతారు? వాగ్దానం. ఏ వాగ్దానాలు అయ్యి? ఏ వాగ్దానాలు? ఎవరికి ఇచ్చిన వాగ్దానాలు అయ్యి? ఎవరికి ఇచ్చిన వాగ్దానాలు అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ. అవునా కదా? వాగ్దానాలన్నీ ఎవరి? వారికి. మనవి కాదు. ఎవరి? వారికి. ఇప్పుడు ఈ వాగ్దానాలు మనం ఏం చేస్తాం చూడండి. ఎప్పుడు రానప్పుడు కూడా దేనికోసం వస్తారో తెలుసా? సంవత్సరంలో దేనికోసం వస్తారు చెప్పనా? వాగ్దానం కోసం వస్తారు. ఈ సంవత్సరం దేవుడు నాకేమి ఇచ్చాడు వాగ్దానం. గమనించండి, వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానాలను నెరవేర్చడా లేదా? నెరవేర్చడా లేదా? నెరవేర్చాడు. ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే నిత్య జీవము అనుగ్రహించుటే తానే మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడు. నిత్య జీవం అందరికి ఏమి ఇవ్వాలనుకున్నాడు దేవుడు? నిత్య జీవం అనుకున్నా నిత్య నరకం ఇవ్వాలనుకున్నాడా? నిత్య జీవం ఇవ్వాలనుకున్నాడు. ఏ జీవం ఇవ్వాలనుకున్నాడు? నిత్య జీవం ఇవ్వాలనుకున్నాడు. అంటే ఆయన వాగ్దానం చేశాడు. ఈ నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే మనం కూడా ఒక వాగ్దానం చేయాలి లేదా? దేవునికి ఒక వాగ్దానం చేయాలి లేదా? దేవునికి ఒక మాట ఇవ్వాలి లేదా? ఖచ్చితంగా ఒక మాట ఇవ్వాలి. ఏ మాట ఇవ్వాలి? ఇస్తే ఎలాంటి మాట ఇవ్వాలి అని కనుక మనం ఆలోచించగలిగితే దీంట్లో కొన్ని విషయాలు కూడా మనం ఆలోచిద్దాం. అంటే మూడవదిగా మనము ఒక తీర్మానం, ఒక నూతనమైన ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇక్కడ నుండి మనము బయటకు వెళ్ళాలి. ఎలాంటి తీర్మానం తీసుకుంటే అని కనుక మనం ఒక ప్రశ్న వేస్తే దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఎవరు దేవుడు? పరిశుద్ధుడు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన దగ్గర నుండి? ఏం కోరుకుంటున్నాడు? మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఒకసారి లేవియా కాండం చూడండి. లేవియా కాండము 11వ అధ్యాయము. లేవియా కాండము 11వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22వ వచనం 44వ వచనం చూడండి. 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలేమో. గమనించండి, మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? ఇప్పుడు పరిశుద్ధపరచుకోవాలంటే ఎలా పరిశుద్ధపరచబడతాం? మనం ఎలా పరిశుద్ధపరచబడతాం? ఈ పరిశుద్ధత ఎక్కడ దొరికిందా? ఏం మాట్లాడదాన్ని ఎక్కడ దొరికిందా? పరిశుద్ధత ఎక్కడ దొరికింది? పరిశుద్ధత దొరికే స్థలం ఏది? గమనించండి, ఒక తీర్మానం. ఇప్పుడు నువ్వు పరిశుద్ధత లేకుండా ఉంటే నువ్వు తీర్మానం తీసుకున్నావు, నువ్వు సరి చేసుకున్నావు. దేవుడి సన్నిధిలో సరి చేసుకున్న నీవు క్రీస్తును అంగీకరించి ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. మనం పరిశుద్ధులుగా అవ్వాలంటే మన నీతి క్రియలు మురికి గుట్టల వలె ఉంటాయి. మనము పరిశుద్ధులుగా మారాలని ఒక తీర్మానం తీసుకోవాలి. అందరూ పరిశుద్ధులు ఉన్నారు చెప్పండి. నేనేం తప్పు చేయట్లేదండి, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు అనే వాళ్ళు ఉన్నారా లేదా? చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే నువ్వు మొట్టమొదటిగా పాపివని గ్రహించాలి. ఏ విధంగా పాపిగా మారిపోయామంటే మన ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా పెరిగే కొద్ది మనిషి వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఎలా మారిపోతున్నారు? పాపంగా మారిపోతారు. మరి ఈ పాపం పోతే కదా పరిశుద్ధులుగా మారేది. అవునంటారు కదా? అంటే ఒక తీర్మానం తీసుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధుడుగా మారాలి. ఎలా మారాలి? పరిశుద్ధుడుగా మారాలి. ఈ పరిశుద్ధంగా మారాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు రక్తం మనల్ని ఏం చేసింది? సమస్త పాపములోని. ఒకసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఒకసారి తీద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. 7వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో
మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయదు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనలను ఏం చేసిందంటే మనల్ని పవిత్రులుగా చేయడం. కాబట్టి నిన్ను నువ్వేం చేసుకోవడం, పవిత్రపరచుకోవాలి. నిన్ను నువ్వేం చేసుకోవాలి, నేను పరిశుద్ధుడైనా కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడై ఉండమంటున్నాడు. ఈ పరిశుద్ధుడుగా ఉండాలి అంటే ఒకసారి నువ్వే ఏం చేయాలంటే యేసుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించాలి. అంటే ఈ సంవత్సరం నువ్వే ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ మధ్యాహ్న కాలంలో ఒక తీర్మానం తీసుకోవాలి. దేవుడు సన్నిధిలో, దేవుడు నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా మారడానికి ఇదిగో క్రీస్తుని అంగీకరించి ఏం తీసుకుంటాను, బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకుంటే యేసు రక్తం మనలో ఉన్న ప్రతి పాపం, అంటే పాపం అంటే ఏంటి, దేవుని మాటను ధిక్కరించడమే పాపం, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఈ పాపం నుండి మనిషి ఏమవ్వాలంటే విడిపింపబడాలి. పాపం నుండి ఏమవ్వాలి, విడిపింపబడాలి. ఆ పాపం నుండి విడిపించేది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. అయితే కొంతమంది ఏమనుకుంటున్నారు చూడండి, 8వ వచనాన్ని చూడగలిగితే 8వ, మనము పాపము లేని వారమని చెప్పుకునే కొంతమంది అంటారు నేనేం పాపం చేయలేదు. కొంతమంది అనుకుంటారు ఏమనుకుంటారంటే నేనేం పాపం చేస్తున్నాను, నేనేం పాపం చేస్తాను, నేను చేయడం కూడా హాని చేయదు అనే వాళ్ళు ఉన్నారా లేదా? గమనించాలి. ఇప్పుడు ఏమంటున్నాడు, మనం పాపము లేని వారమని చెప్పుకునే కదా మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యముడు, మనలో సత్యముడు. సత్యం అంటే ఎవరు, వాక్యము. వాక్యం అంటే ఎవరు, యేసుక్రీస్తు ప్రభువు. అంటే ప్రభువుని నీవు హృదయంలోనికి ఆహ్వానించాలి. నువ్వు సరి చేసుకున్న తర్వాత నువ్వు అలాగే ఉండడానికి వీల్లేదు, అలాగే ఉండడానికి వీల్లేదు. నువ్వు సరి చేయబడిన తర్వాత నువ్వు పరీక్షించుకొని ఎవరికి అవకాశం ఇవ్వాలంటే పరిశుద్ధుడికి నీ హృదయంలో ఏమివ్వాలి, అవకాశాన్ని ఇవ్వాలి. ఒక తీర్మానం తీసుకుని ఇదిగో ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడేం జరిగిందో గ్యారంటీ ఉందా మనిషి జీవితానికి? మనిషి జీవితానికి గ్యారంటీ ఉందా? నేను రేపు తీసుకుంటాను, ఎల్లుండి తీసుకుంటాను, లేకపోతే మరలా పలానా రోజు నేను తీసుకుంటానంటే ఎప్పుడు ఏం జరిగింది ఎవరికి తెలియదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, రేపేం జరిగిందో తెలియదు. కాబట్టి ఇదే అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలి, వినియోగించుకోవాలి. అంటే నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి, ఇదిగో నేను క్రీస్తు వరకు నేను నమ్మకంగా బ్రతుకుతాను, నా పాపం నుండి విడిపింపగలిగిన వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాని నీ నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసించిన ఎడల నీవు నమ్మి బాప్టిజం తీసుకుంటే నువ్వేమవుతావు, రక్షింపబడతావు. అంటే ఒక తీర్మానం తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఎంతమంది అయితే బాప్టిజం తీసుకోకుండా ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి, తీర్మానం తీసుకోవాలి. తీర్మానం తీసుకొని ఏం చేయాలి, క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకోవాలి. చాలా మంది ఇంకా రెండో విషయాన్ని కూడా చెబుతాను. రెండో విషయం ఏంటంటే చాలా మంది మేము బాప్టిజం తీసుకున్నాం, అమ్మయ్య మేమైతే మాకేం పని లేదు అనుకుంటున్నారు కదా. కొంతమంది అనుకుంటున్నారు మేము బాప్టిజం తీసేసుకున్నాము ఇంకా మాదేముందలే వాళ్ళకే కదా అనుకుంటున్నారు. బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఏమవ్వాలి అంటే ఫలించాలి. ఏమవ్వాలి, దేవుడు మీకు ఈ అవకాశాన్ని, మనందరికి అవకాశాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే ఫలించాలి. ఏమవ్వాలి, మనం ఫలించాలి. మారు మనసు పొందాం, బాప్టిజం తీసుకున్నాం, ఆ బాప్టిజం తీసుకున్న మన జీవితాల్లో ఫలాలు రావాలి. ఎలాంటి ఫలాలు గమనించండి. శరీరపూర్వకంగా అయితే ఫలాలు వస్తనే మన పనికి ఫలం వస్తుంది. మనం పని చేసాక ఆ పనికే వచ్చింది ఫలం వస్తుంది. అలాగే వివాహం అయితే వివాహ జీవితంలో మనకే వస్తుంది, గర్భవాసాలలో ఫలాలు వస్తాయి. మరి ఆత్మీయంగా క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకున్నాం. ఈ బాప్టిజం తీసుకున్న వ్యక్తుల్లో ఏం కావాలని కోరుకుంటున్నాడో తెలుసా దేవుడు? ఫలాలు కావాలి. ఎంతకాలం అలాగే ఉండిపోతాం, ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే నువ్వు ఒక్కడ మాత్రమే వస్తే ఏ ప్రయోజనం? నువ్వు ఒక్కడ మాత్రం ముందుకు అడుగులు వేస్తా ఉంటే ఎలా కుదిరింది? నీతో పాటు మరి కొంతమందిని దేవుని సన్నిధిలోకి నడిపించాలి.
నీతో పాటు మరికొంతమంది నీ వలన వాళ్ళు రక్షింపబడాలి. చూడండి, ఒక ఉపమానం చెబుతూ యేసుక్రీస్తు ప్రభువు కొన్ని విషయాలు చెబుతున్నాడు. చూడండి ఒకసారి మార్కు గారు రాసిన సువార్త, అలాగే లూకా సువార్త చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ ఒక ఉపమానం చెబుతూ చక్కగా కొన్ని విషయాలు తెలియజేస్తారు. జాగ్రత్తగా వినడం ప్రయత్నించండి. 13వ అధ్యాయం 6వ వచనం నుండి చూద్దాం. 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. అతడు దాని పండ్లు వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదంట. ద్రాక్ష తోటలో ఏమి నాటాడు? అంజూరపు చెట్టు నాటాడు. ఆ అంజూరపు చెట్టు దగ్గర నుండి ఏం ఆశిస్తున్నాడు? ఒక పళ్ళు ఏమైనా దొరుకుతాయేమో. ఏమీ దొరకలేదు కనుక అతడు ఎన్నేళ్ల నుండి అంటే 3 ఏళ్ల నుండి వెళుతున్నాడు వస్తున్నాడు. ఏమి కనబడట్ల. ఈరోజు నీ భక్తి జీవితం ప్రారంభించిన కాడి నుంచి, క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకున్న కాడి నుంచి నీ జీవితంలో ఫలాలు ఏమైనా కనబడుతున్నాయా? నీ జీవితంలో ఫలాలు ఏమైనా కనబడుతున్నాయా? పరలోకంలో దేవుడు ఈ సంవత్సరం నూతనమైన సంవత్సరం అనే ఆ దయా కిరీటాన్ని ఇచ్చి నీ దగ్గర నుండి ఏం ఆశిస్తున్నాడంటే, రక్షింపబడి క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకున్న నీ జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఫలాలు కావాలని. నువ్వు బాప్తిసం తీసుకున్న కాడ నుంచి ప్రతి సంవత్సరం నీ దగ్గర నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వచ్చి ఎదురు చూస్తున్నాడు. ఇదిగో నిన్ను రక్షించాము, పాపము నుండి నిన్ను విడిపించావు, నీ కోసం నా ప్రాణం పెట్టాను, ప్రాణం పెట్టి నిన్ను రక్షిస్తే నీ జీవితంలో ఏ ఫలాలు? మన ఇంట్లో ఏదైనా చెట్టు వేసుకున్నాం, పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకి కాయలు రాకపోతే ఏం చేస్తాం? కాయలు రాకపోతే ఎందుకు అనవసరంగా చూస్తేనేమో ఆకారానికి ఫుల్ పెద్దదిగా ఉంటుంది, అనవసరంగా దీనివల్ల వేస్ట్ అని చెప్పేసి నరికేసి పొయ్యిలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. అవునంటారు కదా? అవునా కదా? మనకి పనికి రాని దాన్ని దేన్నైనా మన ఇంట్లో ఉంచుకుంటాం. అలాగే ఉంచుకుంటావా? దానివల్ల నేల వేస్ట్, దానివల్ల ఎరువు వేస్ట్, అన్నీ వేస్ట్ అని చెప్పేసి దాన్ని నరికేస్తాం. అయితే ఈరోజు క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకున్న కారణం నుంచి దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు తెలుసా? ఫలాలు ఆశిస్తున్నాడు. ప్రతి సంవత్సరం చూస్తున్నాడు అవకాశాన్ని ఇచ్చి. ప్రతి సంవత్సరం నీకు ఒక సంవత్సరం నువ్వు బాప్తిసం తీసుకున్న కాడి నుంచి ఒక సంవత్సరానికి వచ్చేప్పటికి ఈ సంవత్సరంలో ఫలిస్తాడేమో, ఈ సంవత్సరంలో ఫలాలిస్తాడేమో అని దేవుడు ఎదుగుతూ ఉన్నాడు. చూడండి ఆ మాట చూడండి, జాగ్రత్త చూడండి. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతుకుతున్నాను. 3 ఏళ్ల నుండి అంటే నువ్వు బాప్తిసం తీసుకున్నా కానీ చిన్నేళ్ళ నుంచి ఆయన వెతుకుతూ ఉన్నాడు. చూడండి నీ గురించి వెతుకుతాడా లేదా? రక్షించిన దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పండి? ఫలాలు కోరుకుంటాడు లేదు. ఎలాంటి ఫలాలు కోరుకుంటాడంటే, నేను రక్షింపబడ్డాను, నాతో పాటు నా వారందరూ కూడా, నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, నా స్నేహితులు అందరూ కూడా రక్షింపబడాలని ఉండాలా లేదా? నేను ఒక్కడనే వస్తే సరిపోయిందా? కుదరదు పిల్లరా. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించున్నాను. ఎవరు? యెహోషువ. గమనించాలి. అంటే మన కుటుంబ సభ్యులు రక్షింపబడాలి, అలాగే మన స్నేహితులు కూడా రక్షింపబడాలి. మన ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా నశించిపోకుండా వారిని కూడా మనం ఏం చేయాలి? రక్షించాలి. ఆ బాధ్యత ఎవరికి పెట్టాడు? రక్షింపబడిన నీ జీవితంలో పెట్టాడు. క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకున్న నీ జీవితంలో దేవుడు ఏం కోరుకున్నాడంటే నిన్ను రక్షించి నీకు అవకాశాన్ని ఇచ్చి ఎదురు చూస్తున్నాడు నీ ద్వారా ఫలాలు కావాలని. నా వల్ల ఏమైందండి, నాకు చదువు లేదు, నాకు అవకాశాలు లేవు అని ఒకవేళ అంటే ఆయన అసలు ఊరుకోడు. నేను ఎలాగ చెప్తానంటే, నువ్వు నిలబడిన దేవుడు నేను వాడుకోవడం మొదలు పెడతాడు. నువ్వు అడుగు వేయడం మొదలు పెడితే వాళ్ళని నడిపించడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. మనం ఒక అడుగు వేయకుండా ఎలా చూడగలుగుతాం ఫలాలు? ఒక అడుగు వేయాలి, కొంతమందితో మాట్లాడడానికి ప్రయత్నించాలి, కొన్ని అవకాశాలు ఉన్నాయి. మనం వెళ్ళి చెప్పి
కొంతమంది వస్తారు, లేదా చెప్పేవారిని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. రెండు చేయొచ్చు. మీకు కొన్ని సందర్భాలు నేను చూద్దాను కదండి. కొరమేమి గారు చెప్పాడా చెప్పించాడా? కొన్నేళ్ళు అపోస్తలుల గారి 10వ అధ్యాయంలో ఉంది, నేను ముగించేస్తాను, మీరు రాసుకోండి. అపోస్తలుల గారి 10వ అధ్యాయంలో కొన్నేళ్ళు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన పేతురు గారిని పిలిపించుకొని తన బంధువులని స్నేహితులందరినీ సమకూర్చి వాళ్ళకి ఏమి వినిపిస్తున్నాడు తెలుసా? వాక్యాన్ని వినిపిస్తున్నాడు. ఏమి వినిపిస్తున్నాడు? వాళ్ళకి వాక్యాన్ని వినిపిస్తున్నాడు. సరే ఒకసారి చూడండి, ఒకసారి అపోస్తలుల గారి 10వ అధ్యాయంలో ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని కనుక మనం చూడగలిగితే ఆయన ఏం చేస్తున్నాడంటే తన బంధువులను స్నేహితులు అందరినీ సమకూరుస్తూ ఉన్నాడు. పేతురు గారు వచ్చే లోపల వాళ్ళందరినీ, బంధువుల్ని స్నేహితులందరినీ 23వ వచనం ఉన్నాడు చూడండి. 23వ వచనం, మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిన 30 సహోదరులను వారితో కూడా వెళ్ళింది. మరునాడు వారు కైసరులో ప్రవేశించింది. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు ఎవరి కొరకు కనిపెడుతున్నాడు తెలుసా? పేతురు గారి కొరకు. గమనించండి, ఇది ఒక పాయింట్ మనం చేయవలసింది. మనలో కళలు కనపడటానికి, గమనించండి, మనలో కళలు కనపడటానికి మనం చెప్పే స్టేజ్లో లేకపోతే ఏం చేయాలి? చెప్పేవారిని తీసుకురాయా, మా దగ్గరికి వచ్చి కొంచెం మా ఇంట్లో వాక్యం చెప్పు, మా వీధిలో కొంచెం వాక్యం చెప్పు, నేను అందరూ సంపూర్ణ అని చెప్పేసి మనం ఊరకాలు అవ్వకూడదు. ఈరోజు ఎలాగైపోయిందంటే మేము ప్రతి ప్రదేశానికి మేము వాక్యాన్ని ఇవ్వడానికి పెడుతుంటాం. ఉచితంగా వెళుతూ ఉన్నప్పుడు ఏమైపోతుంది, మీకు ప్రార్థన పిలుస్తారు, వాళ్ళు ఇంట్లో వాళ్ళే వచ్చి కూర్చోరు. ఎక్కడ? మీటింగ్లో. మేమేమో బాక్సులు అన్ని తీసుకెళ్ళి వ్యాన్లు తీసుకెళ్ళిపోయి అన్ని పెట్టేసి ఎదురు చూస్తాయి, ఇంట్లో వాళ్ళు కూడా రాదు. కానీ కొన్నేళ్ళు ఏం చేస్తున్నాడు? తన బంధువులను స్నేహితులు అందరినీ రెడీగా పెట్టారు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా? పేతురు గారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు అంటే గమనించండి, ఇదిగో ఆయన ఫలించాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఇదిగో ఈ అంచురప చెట్టు ఏమవ్వాలని కోరుకుంటున్నాడు? ఫలాలు కనబడలేదు. దేవుని ఉద్దేశం ఫలించాలి అని. ఇతను ఏం చేస్తున్నాడు అంటే, మనం చెయ్యొచ్చు. ఏం చేయొచ్చు అంటే, సేవకులను పిలిపించుకొని, చెప్పేవాళ్ళని పిలిపించుకొని, మన ఇంట్లో కావచ్చు, మన వీధిలో కావచ్చు, మన బంధువుల దగ్గర కావచ్చు, దేవుని వాక్యాన్ని ప్రకటించలేదా? ఖచ్చితంగా ప్రకటించవచ్చు. ఈ కార్యక్రమం చేయవచ్చు. రెండోదిగా మనకి సామర్థ్యం అంటే కొంతమందిని నడిపించవచ్చు, మనం చెప్పి తీసుకురావచ్చు. ఆ సందర్భం కూడా ఒక మాటను చూపిస్తాను. అది సమరయ స్త్రీ చేసింది. ఏ స్త్రీ చేసింది? ఒక ప్రసంగం ఏంటి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనబడుతుంది. ఆమె ఏం చేస్తుంది అంటే, ఒక ప్రసంగానికి తన ఊరినే మార్చేసింది. ఈరోజు నువ్వు రక్షింపబడ్డావు, రక్షింపబడిన నీ జీవితంలో నీలో ఫలాలు కనబడుతున్నాయా? ఇదిగో 2026వ సంవత్సరం నీకు దయతలిచి దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఫలాలు కావాలి. దేవునికి ఏం కావాలి? ఫలాలు కావాలి. అందుకనే వెతుకుతూ మాట్లాడుతున్నా. మరలా వెళ్ళిపోతాం లోకగారు రాసిన సువార్తలో ఈ మాటలు చెప్పేసి ముగించేస్తాను. లోకగారు రాసిన సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. కనుక అతడు 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయమని, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలను ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా గమనించండి, నొక్కి పట్టి మాట్లాడుతున్నా. ఈ సంవత్సరము కూడా ఉండని అంటే
ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఇచ్చాడో తెలుసా? మన బలాన్ని బట్టో, మన తెలివితేటలు బట్టో, లేకపోతే మనకున్న స్థితిని బట్టి మనకి ఇవ్వలేదు. ఈ సంవత్సరం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అంటే, ఇదిగో ఫలించాలి. ఈ సంవత్సరం నువ్వు ఫలించాలి. ఈ సంవత్సరం నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. ఈ సంవత్సరం నువ్వు అనేకులకు దీవెనకరంగా నువ్వు మారాలి. అందుకని మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమటుకు ఈ సంవత్సరం కూడా ఉండని. ఒక్క సంవత్సరం అవకాశం లేదు. ఎవరో పిలిపిస్తారు, ఏదో ఒక రూపంలో వాక్యాన్ని అందిస్తారు. ఈ వాక్యం చేత పురుగొల్పబడి నిలబడి దేవుడి వరకు ముందు అడుగులు వేస్తే సరే, ఫలిస్తే సరే, లేదంటే అది ఫలించినా సరే, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. నరికేసే, ఎందుకు వేస్తుంది? ఎవరో ఆ చెట్టు, ఎవరా చెట్టు? మనమే. ఎవరా చెట్టు? మనమే. ఇష్టపడి నాటాడు. మనం ఫలాలు లేకపోతే దేవుడు ఊరుకోడు. పనికి వెళ్ళినప్పుడు మనం పని చేయకపోతే ఊరుకుంటాడా? ఏది మరి? ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు హాయిగా గ్రామంలో కూర్చుంటే ఊరుకుంటారా? ఊరుకోరు. ఒక పనికి వెళ్ళినప్పుడు పని చేయాలి, ఉద్యోగం చేయాలి. అలాగే పాఠశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం నేర్చుకోవాలి? పాఠాలు నేర్చుకోవాలి. అంటే వాళ్ళలో ఫలితం కావాలని లోక సంబంధమైన వాటిలోనే ఈ విధంగా కోరుకుంటాడు. పరలోకంలో దేవుడు అవకాశాలు ఇచ్చి ఏం కోరుకుంటాడో తెలుసా? మనం ఫలించాలి. అందుకని ఫలించిన ప్రతి చెట్టు మొదల ఏమన్నాడు? గొడ్డలుంది. మనం ఫలిస్తే సరి, లేదంటే ఏం చేయమంటాడు? అడిగేయమంటాడు. గమనించాలి. 2026 దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఒక తీర్మానం తీసుకోవాలి. ఏంటి ఆ తీర్మానం అంటే, ఇదిగో నేను ఇంకా క్రీస్తుని అంగీకరించిన, క్రీస్తుకు నేను దూరంగా ఉన్నాను కాబట్టి ఇదిగో ఈ సంవత్సరం వెంటనే ఒక తీర్మానం తీసుకొని నా అన్నిటినీ దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం పొందుతాను. నేను పరిశుద్ధుడిగా మాత్రం ఒక తీర్మానం తీసుకోవాలి. పరిశుద్ధులు ఎలాంటి తీర్మానం తీసుకోవాలంటే, ఇదిగో దేవుని కొరకు నేను ఫలించే విధంగా, నా బంధువులను, నా స్నేహితులు అందరినీ రక్షించే విధంగా నేను ఒక తీర్మానం తీసుకుంటాను. అది వాక్యాన్ని నేను ప్రకటిస్తాను, లేదంటే ప్రకటించే వారిని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను, లేదంటే వాటికి కావాల్సిన వాటిని వనరులను నేను సమకూరుస్తాను. ఇలాంటి తీర్మానం తీసుకోవాలా లేదా? ప్రతి ఒక్కరు తీసుకోవాలి లేదా? తీసుకోవాలి. మా దగ్గర జరిగేది ఒకటే చెప్పేస్తాను, ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి మాట ఇవ్వండి దేవుడికి. నేను ఇవ్వను వాగ్దానం, ఎందుకంటే దేవుడు వాగ్దానాలన్నీ ఇచ్చేసాడా లేదా? అన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, వాగ్దానాలు తీసేది ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాం. ముగిస్తాను. అందరికీ వాగ్దానాలు ఇస్తూ ఉంటారు కదా. ప్రతి సంఘంలో ఏమిస్తారు? వాగ్దానాలు ఇస్తారు. ఒకరికి ఒక వాగ్దానం వచ్చింది. ఏంటి ఆ వాగ్దానం అంటే వచ్చే ఏటకి నీ లోగిట ఒక పెట్టను అని వాగ్దానం వచ్చింది. వచ్చే ఏట నీ లోగిట ఒక బిడ్డ ఉంటుందని వాగ్దానం వచ్చింది. ఎవరికి? 13 ఏళ్ళ అమ్మాయికి. వచ్చేస్తాడా? ఒక 10 ఏళ్ళ అమ్మాయి అనుకోండి, వచ్చేస్తాడా? ఇది నిజంగా జరిగింది. జరిగిందా? వచ్చే సంవత్సరం ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? అన్నాడు అర్థం లేకపోతే ఇంకొకరితో శారం గారితో మాట్లాడుతున్న మాట ఇది. ఏం పెట్టారు? వాగ్దానంగా పెట్టారు. ఈ వాగ్దానం వీళ్ళ జీవితాల్లో నెరవేరుద్దా? 10 ఏళ్ళ అమ్మాయికి నెక్స్ట్ ఇయర్కి లోహిత అబ్బాయి అంటారా? ఎలా వాగ్దానాలు మనకి ఇచ్చిన వాగ్దానం ఒకటి. ఏంటి ఆ వాగ్దానం అంటే నిత్య జీవం ఇస్తానన్న వాగ్దానం. ఏమిస్తానన్నాడు? నిత్య జీవం ఇస్తానన్న. తానే మనకు చేసిన
వాగ్దానం. ఈ ఒక్క మాట చూపించేది ముగించేస్తారు. దేవుడు మనకి నిత్య దీపాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. మనం ఆయన వాగ్దానం చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఒకసారి చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఈ మాట చూపించేసి నేను ముగించేస్తాను. నిత్య జీవము అనుగ్రహిస్తానని తానే మనకు చేసిన వాగ్దానం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:25 నిత్య జీవము అనుగ్రహిస్తున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఏం వాగ్దానం ఇచ్చాడంటే మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఏమిస్తానంటున్నాడు? వాగ్దానం చేశాడు, నిత్య జీవాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. మరి మనం వాగ్దానం చేయొచ్చా లేదా? చేయాలి లేదా? ఆ నిత్య జీవం సంపాదించుకోవడానికి మన మనసును మార్చుకోవాలి. ఆ నిత్య జీవం మనం సంపాదించుకోవడం కోసం మనం ఫలించాలి. మనం కూడా చేయాలి లేదా? వాగ్దానం చేయాలంటారా లేదంటారా? చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎన్ని విషయాలు చెప్పాను? నూతన సంవత్సరంలో మనము ఎలా ఉండాలి అన్నదానికి ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు. మొట్టమొదటిగా ఎలా ఉండాలి మనం? దేవునికి ఏం చెల్లించాలి? ఆయన చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. పరిశీలించుకొని మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. మనలో ఏదైనా చేదైనా వేరు మొలిచి మనల్ని పాతాళానికి తీసుకువెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందేమో ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. మూడవది ఏం చేయాలి? మనము ఒక తీర్మానం తీసుకోవాలి. ఏంటి ఆ తీర్మానం అంటే? ఇంకా క్రీస్తుని అంగీకరించకుండా ఉంటే క్రీస్తును అంగీకరించాలి, నమ్మి బాప్తిసం పొందాలి. ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళు ఆత్మల ఫలాలు అంటే వాళ్ళు ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? ఫలభరితంగా ఉండాలి. కాబట్టి అలాంటి ఆలోచనలు, అలాంటి తీర్మానాలతో ఇక్కడ నుండి మనం ముందుకు వెళదాం. దేవుడు ఖచ్చితంగా మన నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనకున్న ప్రతి పరిస్థితుల్లో నుండి విడిపించడానికి ఆయన సమర్థుడు. కానీ మనం ఒక అడుగు వేయగలిగితే చేయాలా లేదా కదా? చెప్పండి, వాగ్దానం చేయాలా లేదా? బ్రతికించిన దేవుడు మనకు చేయాలా లేదా? అవకాశాన్ని ఇచ్చిన దేవుడు మనకు మనం చేయాలా లేదా? ఖచ్చితంగా చేయాలి. నేను చేయను, నా వల్ల కాదనుకుంటే ఇష్టం. దేవుని కొరకు నీ కొరకు ఏం చేయగలుగుతున్నావు? నువ్వు సరి చేసుకోవడం కోసం ఏం చేస్తున్నావు? రెండోదిగా దేవుని కొరకు కొంతమందిని నడిపించడం కోసం నువ్వు ఎలాంటి తీర్మానం చేస్తున్నావు? ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడటానికి, మీరందరూ కూడా మాట్లాడటానికి నేను అవకాశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి ఒక్కసారి మనం పరిశీలించుకో, మంచి తీర్మానంతో ఇక్కడ నుండి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకాశం వచ్చిన కారణం కూతురు మా ప్రియ పరలోకపు తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో